అంటే ప్రకృతిని ప్రేమించేవారు మాత్రమే ఈ ప్రకృతికి అనుకూలంగా ఉండేటువంటి వ్యవసాయాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అంటే ఈ ప్రకృతి వ్యవసాయం మీద దిగుబడి అయితే చాలా తక్కువ ఉంటుంది. అండ్ రాబడి కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే వ్యవసాయంలో ఇతర పద్ధతుల్లో కొంచెం రాబడి ఉన్నప్పటికీ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఏంటంటే కొంచెం రాబడి తక్కువగా ఉంటది కదా! మరి దీన్నే ఎందుకు ఎంచుకున్నారు? అంటే పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో, అలాగే లేదు విషం లేదు లేదు. లేనటువంటి ఆహారాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇది. ఇది కొంత రాంగ్ కాన్సెప్ట్. హ్మ్. ప్రకృతి వ్యవసాయంలో ఆదాయం రాకపోతుందనేది కూడా తప్పు. ఓకే. ఎందుకంటే మన భూమిని ఏం చేసామండి, తరతరాలుగా దానికి విషాన్నిచ్చి హ్మ్. భూమిలో ఉన్న ప్రాణాలన్నీ చంపేసి బరియలుగా శ్మశానంతో కాపురం చేయమని చెప్పి రైతుల పొలాలన్నీ కూడా శ్మశానంలాగా తయారైపోయినాయి. హ్మ్. దానిలో ఉన్న ముక్కోటి జీవరాశులన్నీ కూడా మరణించినాయి. హ్మ్. నిర్జీవం అయిపోయింది ఆ భూమి. ఆ భూమి అత భరిస్తుంది ఇంకా కూడా మన చేసిన తప్పిదానికి. అందుకే కరోనా ఒక్క కన్ను కూడా తెరవక ముందు కానీ వెలువెళ్తాను, రెండు కళ్ళు తెరిస్తే ఈ దేశం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. దాన్ని అంటే కెమికల్ ఒకటి అడుగుతున్నాం, కెమికల్ ఫర్టిలైజర్స్ ద్వారా పండించిన రైతుకి ఆదాయం వస్తుంది, మీ నేచర్ ఫార్మర్కి ఆదాయం తక్కువ వస్తుంది అనేది కొంతవరకు వాస్తవం కూడా మీరు దానిలో నేను ఏకీపిస్తాను. కానీ అతనికి ఎందుకు వస్తుంది? ఈ భూమినిలో అతను చేసింది అండి, కెమికల్ ఫర్టిలైజర్ యొక్క ఉపయోగం ఏంటి? అది మొదటగా ప్రభుత్వం అయినా చెప్పాలి, శాస్త్రవేత్తలైనా చెప్పాలి. ఆ కెమికల్ ఫర్టిలైజర్ ఏం చేస్తుందండి, మంచి భూమిగా ఉన్నది, తరతరాలుగా మంచి భూమి ఉన్నదాన్ని దానిలో కెమికల్ ఫర్టిలైజర్స్ విచ్చలవిడిగా వేయడం వల్ల భూమిలో ఉన్న నిధి మొత్తం అంతరించిపోయింది. అంటే ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అనేది భూమిలో చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ తాతగారిని మీ పేరు మీద ఒక 50 లక్షలు వేశారు అనుకోండి, మీరు దాన్ని తీసుకుంటూ వస్తే ఏమవుతుంది? జీరో అయిపోతుంది. దాన్ని తీసుకోకుండా అలానే ఉంచితే బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా అవుతుందండి? ఆ రోజు 50 లక్షలు వేసింది ఈ రోజు 5 కోట్ల రూపాయలు అవుతుంది కదా. అదే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ లో మొదట భూమి నేచర్ ఫార్మింగ్ గా ఉన్నదానికి ఒక 60 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు ముందు ఏ కెమికల్ ఫర్టిలైజర్ ఉంది? అప్పుడు కూడా దిగుబడి వస్తూ ఉంది కదా, అంతమందికి ఆహారం అందిస్తున్నాం కదా. అది వేయడం వేయాలంటే భూమిలో ఇప్పుడు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పాను చూసారా, మనం తీయకపోతే ఇంత పెరుగుతుంది, తీసేయడం వల్ల ఏమవుతుందని భూమిలో అలాంటి నిధి ఉంది, డిపాజిట్ చేసిన నిధి ఉంది, దాన్నే ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్ అంటాం. దాన్ని సాల్యుబుల్ చేయడానికి కోసం ఈ కెమికల్ ఫర్టిలైజర్ వేయడం వల్ల ఆ నిధిని విధ్వంసం చేసి మొక్కకు అందించేస్తా ఉంది. ఇప్పుడు అది కూడా లేదు, మొత్తం శ్మశానం అయిపోయింది. ఫుల్లుగా తాగితే గానీ వాడి కొంతమందికి మాటలు నోటిలో నుంచి రావు. అదే విధంగా ఈ భూమిలో ఆ కెమికల్ ఫర్టిలైజర్ వేస్తే గానీ రాదు. అంటే నిర్జీవం అయిపోయింది. దాన్ని అలా అడక్ట్ చేసేసాం. భూమిలో ఉన్న ముక్కోటి సూక్ష్మజీవులన్నీ కూడా అంతరించిపోయినాయి, ఏమీ రాలేదు. సరే, కెమికల్ ప్రభావం ఉందంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. సరే, ఒక 20-30 సంవత్సరం మీ నాన్నగారు వాళ్ళు ఎవరైనా వ్యవసాయం చేస్తుంటే అడగండి, తన చిన్న వయసులో ఎంత కెమికల్ ఫర్టిలైజర్ వాడారు? ఒక ఎకరానికి ఒక 20 కిలోలు డిఏపి, ఒక 10 కిలోలు యూరియా వాడేవాళ్ళు. వాడితే అత్యధికంగా అప్పుడు కూడా 35 బస్తాలు పండించారు. ఇప్పుడు తర్వాత ఒక బస్తా యూరియా 50 కిలోలు యూరియా 50 కిలోలు డిఏపి వేస్తున్నారు, అదే 40-35 బస్తాలు దాటాయి. ఇప్పుడు 3 బస్తాలు డిఏపి వేస్తున్నారు, 3 బస్తాలు యూరియా వేస్తున్నాడు. దాని యొక్క ప్రభావం బాగుంటే ఆ రోజు 40 ఇచ్చినప్పుడు మరి 45 కావాలి, 40-50 కావాలి, 50-60 కావాలి, 60-70 కావాలి కదా. ఈ రోజు 5 బస్తాలు డిఏపి వేసినా, 5 బస్తాలు యూరియా వేసినా ఆ 35-40 ఎందుకు దాటలేదు? అంటే ఈ భూమిలో ఉన్న ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్ మొత్తం కూడా కరిగించి మొక్కకు అందించి అయిపోయింది, ఇంకేం లేదు, భూమిలో మిగిలేం లేదు. ఇదే విధంలో మనం వ్యవసాయం చేసి ఇదే విధంగా ప్రభుత్వాలు రైతులు ప్రోత్సహిస్తే 1940 కంతా కూడా ఈ దేశం అంతరించిపోతుంది. సార్, ఈ రసాయనాలతో నిర్జీవంగా మారినటువంటి ఈ భూమిని మళ్ళీ సజీవంగా మార్చాలంటే ఎటువంటి వ్యవసాయ పద్ధతుల్లో ఎటువంటి విధానాలను అవలంబిస్తే మంచిదంటారు? అవును, అందుకే మీరు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ నేను పూర్తిగా సమాధానం చెప్పాలి. అలాంటి కెమికల్ ఫర్టిలైజర్కి ఆదాయం వస్తుంది, ఆర్గానిక్ నేచర్ ఫార్మింగ్ వచ్చిన రైతుకి ఆదాయం దిగుబడి రాలేదనేసింది. ఎందుకు రాలేకపోయిందంటే అతను తప్పిదమే. అంటే అతను అంతకుముందు ఆ భూమి యొక్క ప్రకృతి స్వభావాన్ని పూర్తిగా మారిపోయింది.
ఉమ్, మళ్ళీ దానికి పునర్జీవనం కల్పించాలి. జీవం మొత్తం పునర్జీవం కల్పించి ఉమ్, చిన్నవాళ్ళు పుట్టుతున్నట్టుగానే నువ్వు ఎంప్లాయ్మెంట్ చేయరా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అవు అంటే అవుతాడా? ఉమ్, తనకు ఇంటర్మీడియట్ కావాలి, మరి 10th వరకు చదవాలి, ఇంటర్మీడియట్ కావాలి, ఇంజనీరింగ్ చదవాలి, అయిన తర్వాతనే కదా వస్తుంది. అదే విధంగా నిర్జీవంగా మారిపోయిన పొలాన్ని శ్మశానంగా మన చేతులారా మన ప్రకృతిని విధ్వంసం చేసుకొని ప్రకృతిని రక్షించుకోలేకుండా విచ్చలవిడిగా మనం ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుని ఆ భూమిని సర్వనాశనం చేసినప్పుడు ఇమీడియట్ గా మారిపోతే ఎలా మారిపోతుంది? ఉమ్, అది మారడానికి కొంతకాలం పడుతుంది. దానిలో సూక్ష్మజీవులు తయారు కావాలి. ఇవన్నీ ఈ కెమికల్ రెసిడ్యూల్ అంతా పోవాలంటే మినిమం 3 to 4 years పడుతుంది. ఉమ్, అంతవరకు మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటి, ఈ రోజు రైతు మారడానికి సిద్ధంగా ఉన్నాడు, ఉమ్, నేచర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని. ఇందాక మీరు అడిగినట్టుగానే అతనికి నష్టం వస్తుంది కాబట్టి ఉమ్, అతను చేయలేకపోతున్నాడు. అవును. పక్కన రైతు భార్య రోజుకు ఒక కొత్త చీర కట్టుకుని ఒక ఫంక్షన్ పోయేటప్పుడు ఒక కొత్త చీర కట్టుకుని పోతుంటే ఈ నేచర్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకున్న భార్య ఒంట్లో మెడలింట్లో కనీసం పుస్తల తాడు కూడా లేకుండా ఇతను తాకట్టు పెట్టింది ఇడిపించుకోలేని పరిస్థితిలో ఉంటే రైతు ఎందుకు మారాలండి? ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? ఇప్పుడు నాలాంటి పిచ్చివాడో చాదస్తవంతుడు తల భార్య పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టి అమ్ముకొని వ్యవసాయం చేసి కూడా నిలబడగలిగినాం. అందరూ ఎందుకంత త్యాగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఎవరిది? ఇప్పుడు ఎన్నో స్కీములు పెడుతున్నారు, ఆ కులానికి ఎంత, ఈ కులానికి ఎంత, వాడెంత, వీడంతా అనుకుని. రైతంతా ఒక కులమే కదా, దానిలో 2 కులాలు ఉన్నాయి. ఏది? కెమికల్ ఫార్మింగ్ కులం ఒకటి, నేచర్ ఫార్మింగ్ కులం ఒకటి. ఈ 2 కులాలలో నువ్వు అవినీతిగా మారిపోయిన కెమికల్ ఫార్మింగ్ కు నువ్వు సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ గా ఉన్న ఈ రోజు రైతు నష్టపోతున్నాడు. ఆ రైతును గుర్తించి అతనికి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇదిగో మేము సబ్సిడీ మీద ఇస్తున్నామని ఎవరైనా ఇస్తున్నారా? ఏ ప్రభుత్వం అయినా ఇస్తుందా? మరి ఎందుకు మారుతాడు? తనకు కూడా తన పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కావాలి, వాళ్ళకి చదువులు కావాలి, వాళ్ళకు కట్నాలు ఇవ్వాలి. నేను మంచి వ్యవసాయదారుని, నిజాయితీ పడిన అంటే ఆ పిల్లని ఎవడన్నా కట్నం లేకుండా తీసుకునే రోజులు అయినా లేదు. కాబట్టి ముందు అందరికీ మనస్తత్వంలో తెలిసి ఏ రైతు నా పొలంలో విషం వేయాలని అనుకోవడం లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల చేయలేని దయాని పరిస్థితులలో ఇంకా తప్పని పరిస్థితులు లేస్తున్నాడు. దేశం నన్ను గుర్తించినప్పుడు నేను ఎందుకు అందరిని గుర్తించాలనేది కూడా అయిపోయింది. కాబట్టి ప్రభుత్వాలను ఏం కోరుకుంటానంటే, అయ్యా ఈ దేశానికి మంచి ఆహారం కావాలి, మంచి పౌరులు ఉన్నారు. ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవరు అంటే 100% మరి మంచి క్వాలిటీస్ ఉన్న జీన్స్ కూడా ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళే. మనకి ఎథిక్స్ ఉన్నాయి. సో ఎథిక్స్ తో కూడిన ఎడ్యుకేషన్ కూడా కావాలి. మీలాంటి ఉత్తమంగా ఉన్న విద్యార్థులు కానీ, ఉత్తమంగా ఉన్న యువత కానీ ఈరోజు ఎక్కడుందండి? మంచి జీన్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ అయిపోయినారు. అమెరికాను, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాను. ఎందుకంటే ఇక్కడ బతకలేని పరిస్థితి అయిపోయి